సమాజం అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మార్కెట్ వెనుక ఉన్నటువంటి సుందరయ్య భవనం నందు పార్టీ ముఖ్య కార్యకర్తల 2 రోజుల పాటు శాస్త్రీయ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కూడా తప్పనిసరిగా పనిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను, నాయకులు ముడియం చిన్ని, కె శివకుమార్, బాలగురయ్య, ఎస్కే ఆదిల్, మోక్షమ్మ, అనంతమ్మ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఆహారం చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. దేశంలో 2 వైరుధ్యాలు, ఉన్నవానికేమో అరగదు, లేనివానికి సాగదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. దాన్ని మార్చడం కోసమే పార్టీ లక్ష్యం. దాన్ని మార్చడం కోసమే పేద బడుగు బలహీన వర్గాలన్నీ డెవలప్ కావాలంటే ఆ పార్టీలు చేయలేవు. ధనిక వర్గ పార్టీలు మమ్మల్ని కొంటాయి, 5,000కు 10,000కు కొని అధికారం సంపాదించుకుంటాయి మామూలుగా. కాబట్టి ఆ పార్టీలన్నీ బూర్జువా పార్టీలు, ధనికుల కోసం. శ్రామిక వర్గ పార్టీలే. శాస్త్రీయ ఆలోచన ధోరణి అనేటువంటిది పెద్ద పదమేమి కాదు, సైన్స్ ఆలోచన. చిన్న చిన్న వాటిల్లోనే మనం గ్రహించడం. నిన్న మొన్నటి వరకు ఎండలు అమాంత అవడానికి కారణం ఏమనుకుంటున్నారు? చాలామంది స్కూళ్ళలో పిల్లలను అడిగితే సూర్యుడు ఏమైనా దగ్గరగా వచ్చినాడేమో అని అంటారు. కార్యకర్తలను సుశిక్షిత సైన్యంగా మార్చుకోవడానికి ఈ క్లాసులు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు రేపు 2 రోజుల పాటు క్లాసులు జరుగుతాయి. శాస్త్రీయ ఆలోచనలో ఫస్ట్గా మనకెందుకు శాస్త్రీయ ఆలోచన ఉండాలి, ఆ క్రమంలో భాగంగా శాస్త్రీయం అంటే సైన్సే కదా. సైన్స్లో అది చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ప్రయోగాల వరకు అన్నీ చేస్తూ ఉంటాము. మరి ఆ క్రమంలో ఇప్పుడు చూపించినటువంటి టమోటా పండు శాస్త్రీయంగా ఉందా లేదా అనేటువంటిది, అట్లే నిమ్మకాయను చిన్న తరహాలోనే చూపిస్తూ గృహిణులకు ఆ విధంగా ఫలితాలు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి వంటగదిలో ఉండేటువంటి అనేక విషయాలు, ఎర్రగడ్డలు కోస్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి,